హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కమ్మగా నూరూరించే అప్పటికప్పుడు అరిసెలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా, అంటే బియ్యం నానబెట్టకుండా ఇలా పొడి బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. అరిసెలు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా కమ్మగా ఇలా చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా అరిసెలు చేయడానికి అస్సలు భయపడవలసిన అవసరం లేదండి. అలాగే పొడి బియ్యం పిండితో అరిసెలు పాడవకుండా చాలా చాలా బాగా కుదురుతాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేస్తే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా చాలా యూనిక్ మెథడ్లో కమ్మగా ఉండే ఈ ఇన్స్టెంట్ అరిసెలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో పిండిని ఇలా మనం జల్లించి తీసుకోవాలండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండి 2 కప్పులు తీసుకుంటున్నానండి. మీరు కొలతలు కప్పు, గ్లాసు దేంతోనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు పిండిని మనం జల్లించి తీసుకోవాలి. ఇలా పిండిని జల్లించి తీసుకోవడం వల్ల అరిసెలు మనకు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ బాగుంటాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత 2 కప్పుల పొడి బియ్యం పిండికి 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలండి. 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా పాలు వేసుకొని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలని మొత్తం ఇలా మనం పిండిలో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా మంచిగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇన్స్టెంట్గా చేసినా కానీ ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేత్తో మనం రబ్ చేసినట్టు చేస్తే మంచిగా ఉండలు లేకుండా పిండి బాగా కలుస్తుందండి. ఇలా చేస్తే మనకు తడి పిండిలా రెడీ అయిపోతుంది పిండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా బాగా పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా ముద్ద కట్టేటట్టు ఉండాలి. అప్పుడు మనకు ఈ పిండికి పాలు కరెక్ట్గా సరిపోయినట్టండి. చూడండి, ఇలా పిండిని పాలలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా పిండిని వేరొక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇక్కడ మనం సెకండ్ సారి పిండిని జల్లించుకోవాలండి. ముందు ఒకవేళ జల్లించకపోయినా కానీ సెకండ్ టైం మాత్రం కంపల్సరీగా జల్లించాలండి. అప్పుడే మనకు అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా తడిపిండి లాగా ఇప్పుడు మనము కొద్దిగా వేసుకొని పిండి జల్లించి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇన్స్టెంట్గా చేసినా కానీ అరిసెలు చేయాలంటే పెద్ద పని అనుకుంటారు కదండి. ఇలా ఇన్స్టెంట్గా చేయండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా మనం ప్రెస్ చేస్తూ పిండిని ఇలా జల్లించి తీసుకోవాలండి. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా చేస్తే మనకు అరిసెలు అయితే. ఇదే విధంగా మొత్తం పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం జల్లించకపోయినా పర్వాలేదు, కానీ సెకండ్ టైం మాత్రం కంపల్సరీగా జల్లించాలి. చూడండి, ఇలా ఏమైనా వేస్ట్ ఉన్న పాటిని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండి వేసుకొని మొత్తం జల్లించి తీసుకోవాలి. పెద్దగా టైం ఏం పట్టదండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఇప్పుడు ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత చూడండి, ఇలా పొడిగా ఎంత బాగా అయిపోయిందండి. ఇప్పుడు తడి పిండి ఎలా ఉంటుందో మనకు సేమ్ అదే విధంగా ఈ పిండి అయిపోతుందండి. ఇప్పుడు పిండిని మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు పిండి తడిగా ఉంటుందండి లోపలైతే. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి మనం ఒక అర్ధ గంట పాటు, లేదంటే టైం ఉంటే గంట పాటైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకుంటున్నానండి పిండిని అయితే. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీని మీద ప్లేట్ లేదంటే ఏదైనా గిన్నె పెట్టేసి మనం ఒక అర్ధ గంట నుంచి గంట పాటు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ప్రిపరేషన్ మొత్తము ఒక అర్ధ గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మనము దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇక నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 1.5 కప్పు బెల్లంని తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే పాలు మనం 1/2 కప్పు తీసుకున్నాం కాబట్టి
మీరు ఒకవేళ తీపి ఎక్కువ తింటే 2 కప్పుల బెల్లమైనా తీసుకోవచ్చండి. నేనైతే 1 కప్పు తీసుకొని దానిపైన 3/4 కప్పు తీసుకున్నాను. వాటర్ ఏమో కప్పున్నర తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవాలండి. ఏమన్నా నలకలుంటే వచ్చేస్తాయి దీంట్లో. ఇక్కడ నేను వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసి తీసుకున్నానండి బెల్లం నీళ్ళను. ఇప్పుడు ఈ నీళ్ళను ముందుగా మనము పెట్టుకున్న ప్యాన్‌లోనే వేసుకోవాలండి బెల్లం నీళ్ళు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పిండి వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. మీకు ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా మంచిదండి. ఇలా మీరు ఒకవైపు తిప్పుతూ వేరొకరు మరొక చేత్తో వేస్తే పిండి ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో ఉంచి మాత్రమే పిండిని మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా పిండి వేస్తూ ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మిగతా పిండిని మనం తడి ఆరకుండా దీనిపైన క్లాత్ లేదంటే ఏదైనా గిన్నె పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక నేను చిన్న పాలిథిన్ తీసుకున్నానండి. దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు చిన్న అరిసెల్లా ఒత్తుకోవాలండి ఇలా. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటాయండి. చేయడం కూడా చాలా సింపుల్. ఇలా మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలి మీరు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఇక్కడ నేను మరొకటి నువ్వుల అరిసె కూడా చూపిస్తున్నానండి. చిన్న బాల్ లాగా పిండి ముద్ద తీసుకొని ఇలా మనం నువ్వుల్లో అద్ది తీసుకోవాలండి ఇలా బాల్ లాగా. ఇప్పుడు మనము కవర్ మీద పెట్టి ఇలా తాల్చుకోవాలండి. మనం అరిసెలా ఒత్తుకోవాలి ఇలా చేత్తో వేళ్ళతో. చాలా టేస్టీగా ఉంటాయండి. నార్మల్ చేసిన మనం అరిసెల కంటే నువ్వుల అరిసెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా మరీ లావు కాకుండా మీడియంగా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకుంటే మనకు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ నువ్వులు బయటికి రావండి, ఆయిల్లో రావు. ఇప్పుడు వీటిని మనం ఇదే విధంగా ఒకవైపు చేసుకుంటూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ మాత్రం మందం ఉండాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మన లోపల వరకు బాగా వేగి పిండిగా ఉండదండి. మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా పైన ఆయిల్ పోస్తుంటే మనకు బాగా పొంగుతుందండి అరిసె అయితే. చూడండి ఎంత బాగా పొంగుతుందండి. ఇలా బాగా పొంగి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచిగా చక్కగా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఒకవైపు అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా జాలి గరిటెలో తీసుకున్న తర్వాత మనం ఇలా పైన గిన్నె లేదంటే ఏదైనా స్పూన్తో అయినా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేయడం అంటే మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేసుకుని ఆయిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ అరిసెని ప్లేట్లో తీసుకోవాలి. ఎంత చక్కగా వేగిందో, చాలా మంచి కలర్ వస్తుందండి. ఇదే విధంగా ఒకవైపు చేస్తూ మరోవైపుకి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలండి. ఇలా పైన ఆయిల్ పోస్తూ మంచిగా పొంగుతుందండి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనం జాలిగడ్డలో తీసుకొని లేదంటే గిన్నె లేదంటే మరొక స్పూన్తో ఇలా ఒత్తి తీసుకోవాలండి. ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్ని అరిసెలను 1 by 1 చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే 1 by 1 అన్నిటినీ ఫ్రై చేసుకున్నానండి. ఇదే విధంగా 1 by 1 అన్ని పిండితో చేసుకొని మనం ఒకవైపు చేస్తూ మరోవైపుకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇన్స్టెంట్గా చేసినా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా అరిసెలు చేయడం పెద్ద కష్టం అనుకున్న వాళ్ళు ఇన్స్టెంట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పండుగకు చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. అదే మనము దీనికోసము
బియ్యం నానబెట్టే అవసరం లేకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్